తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో ఇవాళ రేపు 2 రోజులు కూడా సుమారు 14 కోట్ల అభివృద్ధి పనులు శంకుస్థాపనలు చేసుకోవడం జరిగింది. వారు ఎప్పుడు కూడా అధికారంలో ఉన్నా కూడా ఇక్కడ ఏ రోడ్డు వేసినా కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోనే ఏ రోడ్డు కానీ, ఒక డ్రైన్ గేజ్ కానీ, ఒక స్ట్రామ్ వాటర్ కానీ, ఏదన్నా విజయవాడ నగరానికి ఏదన్నా కార్యక్రమాలు జరుగుతున్నాయంటే అది ఒక్క తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే జరుగుతాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే చూసాం మనం ఎన్నో రోడ్లు. ఇవాళ తూర్పు నియోజకవర్గంలో ఎన్నో రోడ్లు శంకుస్థాపన చేసాం, ప్రారంభోత్సవాలు చేసాం, ఇవాళ కూడా శంకుస్థాపన చేసుకుంటున్నాం. అన్నిటికన్నా ముఖ్యంగా రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో నేను వారి వెనక ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి సమస్యల్ని ప్రస్తావించడం, అన్నిటిగా వారు నిరంతరం కూడా ముఖ్యమంత్రి గారి కార్యాలయాన్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసి ఆయన తీసుకొచ్చిన కృషి వల్లే ఈ రోడ్లు కానీ, డ్రైన్లు కానీ అతి త్వరలో ఇవాళ అమరావతిలో భాగమైన ఇది విజయవాడ నగరం కూడా అమరావతి అంత అభివృద్ధి చెందాలని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి కోరిక. ఈ కోరిక భాగంగా ఈ గుణదల కొండ చుట్టుపక్కల ప్రాంతాలే కాకుండా పశ్చిమ నియోజకవర్గం, సెంట్రల్ నియోజకవర్గంలో కూడా ఎక్కడైతే పేదవారు అత్యధికంగా నివసించే ప్రాంతాల్లో అందరూ ఎమ్మెల్యేలు కూడా పోరాడి జీవో నెంబర్ 30 ద్వారా ఇళ్ల పట్టాలు కూడా రెగ్యులరైజేషన్ చేపించబోతున్నాం. అతి త్వరలో అందరికీ కూడా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఇళ్ల పట్టాలు కూడా కానుకగా ఇవ్వబోతున్నాం. ఇది సుమారు విజయవాడలో ఉన్న 45,000 కుటుంబాలకి ఒక శుభవార్త. ఇవాళ మరొక వార్త ఏంటంటే రాయనపాడు స్టేషన్ గౌరవ ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ఇవాళ శాటిలైట్ స్టేషన్గా విజయవాడగా రాయనపాడు స్టేషన్ 3ంటికి ఓపెన్ అవబోతుంది. వీటన్నిటికీ మించి రేపు మార్చి, ఏప్రిల్ కల్లా ఈ ప్రాంతానికి అతి దగ్గరలో ఉండే గుణదల రైల్వే స్టేషన్ కూడా గౌరవ ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవమై ఇవాళ గుణదల్లో కూడా ఈ ప్రాంత వాసులకి సరిపడే విధంగా 2 ROBలు కూడా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో శాంక్షన్ అని మొన్నే ఒక శంకుస్థాపన జరిగింది. రేపు నేను, రామ్మోహన్ రావు గారు, ఉమా గారు కలిసి ఏలూరు రోడ్డు టు మళ్ళీ ఇంకొక ఫ్లైఓవర్ కూడా ఒక నెలన్నరలో ROB కూడా శంకుస్థాపన చేయబోతున్నాం. అంటే ఈ ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం రెండూ కలిసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంలో కృషి చేస్తాం. ఈ గుణదల ప్రాంతం అంటే మాకు చిన్నప్పటి నుంచి తెలిసిన ప్రాంతం. ఒక్క అభివృద్ధి కూడా ఏ ప్రభుత్వంలోనూ నోచుకోలేదు. ఎంతోమంది పదవులు అనుభవించిన నాయకులు ఇక్కడ ఉన్నారు కానీ ఏ రోజు చూసుకోలేదు. కానీ గద్దె రామ్మోహన్ రావు 2014 నుంచి 19 వరకు క్రీస్తురాజపురం రోడ్డు పూర్తి చేసిన ఎక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగినా కూడా అది గద్దె రామ్మోహన్ రావు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే జరిగినాయి. మళ్ళీ కూటమి ప్రభుత్వంలో ఈ గుణదల కొండ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందే విధంగా, అన్నిటికన్నా ముఖ్యంగా ఇవాళ రైలు ట్రైన్ ఎక్కాలంటే అక్కడ మెయిన్ స్టేషన్ దాకా కూడా వెళ్ళాల్సిన పని లేదు. కాబట్టి అత్యధిక డెవలప్మెంట్ ఈ ప్రాంతంలో ఉండబోతుంది. కాబట్టి మేమందరం కూడా దీన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ ఇంత చక్కటి నిధులు మాకు ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి విజయవాడ ప్రజల తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ.